హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ పండుగ అందరూ బాగా జరుపుకోవాలని, అందరూ నవ్వుతూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీరామనవమి సందర్భంగా నేను ప్రసాదాలు చేశాను. బెల్లం పెసరపప్పు పొంగలి అండ్ పానకం, వడపప్పు. దీని తయారీ విధానం చూసేద్దామా? అందులోనూ ఇప్పుడు మనం వడపప్పు పానకం రెడీ చేసుకుందాము. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను ఒక 1/2 కప్పు పెసరపప్పు నానబెట్టుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాం. కాఫీ గ్లాస్తో ఒక 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను నేను. చూడండి, ఒక గ్లాస్ బెల్లం వేసాను, దంచి పెట్టుకున్నాను బెల్లం. ఇప్పుడు దీన్ని ఇది బాగా కరగాలి బెల్లం. ఇప్పుడు మనం పానకంలోకి 4 మిరియాలు అండ్ 3 యాలకులు, 1 ఇంచు శొంఠి దంచుకుందాము. కొంచెం కచ్చాబచ్చాగా దంచుకుందాం, పౌడర్లా అవసరం లేదు. చూడండి, కచ్చాబచ్చాగా దంచాను. దీన్ని ఒక ప్లేట్కి తీసుకుందాము. చూడండి, బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం స్ట్రైనర్లో వడగట్టుకుందాము. ఏదైనా వేస్టేజ్ ఉంటే మొత్తం పోయిద్ది. ఇందులోకి మనం దంచి పెట్టుకున్న యాలకులు, మిరియాలు, 1 ఇంచు శొంఠి పౌడర్ వేసుకుందాము. ఇందులోకి తులసాకును కూడా వేసుకుందాము. 1 ఇంచు సాల్ట్. చూడండి, నేను చూపిస్తున్నా చేత్తో, సరిపోద్ది. మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. చూడండి, మొత్తంగా కలపండి ఇలాగా. దీని ఇప్పుడు వడపప్పులో వాటర్ అంతా వంపేశాను. ఇందులోకి బెల్లం వేస్తున్నాను, అదే కరిగిపోయిద్ది. వడపప్పు పానకం రెడీ అయిపోయింది శ్రీరామనవమి సందర్భంగా.